అలానే విశ్వేశ్వరరావు, ఉచితాలు రాష్ట్రాలకు కానీ భారతదేశానికి కానీ మంచిది కాదు అని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. ఆయా రాష్ట్రాలు నగదు బదిలీ రూపంలో పేదలకు ఇస్తున్నటువంటి పథకాల కారణంగా రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 300 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది భారతదేశం. దాంట్లో రాష్ట్రాలు చేసినటువంటి అప్పులు దాదాపుగా 100 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇలానే ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే సంక్షోభం నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆర్థిక సర్వే ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాట. అందుకే ఇప్పుడు అందిస్తున్నటువంటి ఉచిత పథకాలు వీలునంత ఆపేసేయాలి లేదా సంస్కరించాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తపరిచారు. ఎందుకనంటే మొత్తం బడ్జెట్లో దాదాపుగా 70% జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఉచిత పథకాలకు అయిపోతున్నాయి. దీంతో మౌలికమైనటువంటి వనరులను కల్పించలేకపోతున్నాము, మూలధనం నుంచి వ్యయాన్ని చేయలేకపోతున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే డిస్ప్యూట్ ఉంది. ఎందుకంటే ఉద్యోగులకేమో రెగ్యులర్గా జీతాలు పెంచుతుంటారు, పెన్షన్లు పెంచుతుంటారు, పిఆర్సీలు వేస్తుంటారు, డిఎల్ ఇస్తారు, టీఎల్ ఇస్తారు, ఐఆర్లు ఇస్తారు. వాళ్ళకి ఇచ్చే దాంట్లో పేదలకు ఇచ్చేటువంటి వాటా చాలా తక్కువ బడ్జెట్లో. ఉద్యోగులకి పిఆర్సీ వేసి ఎప్పటికప్పుడు జీతాలు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. దానికి అనేక ప్రమాణాలు తీసుకుంటున్నారు, ద్రవ్యోల్బణం తీసుకుంటున్నారు, జీడిపిలు తీసుకుంటున్నారు, సామాజిక పరిస్థితులు తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకొని పిఆర్సీలు వేసి ప్రతి 5 సంవత్సరాలకు వాళ్ళకి పెంచుతున్నారు. ఒకవేళ పెంచలేకపోతే ఐఆర్లు, డిఎల్ పెంచడం, ఏదో రకరకాలుగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఉద్యోగులకి. తీరా పేదలకి సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లో కోత విధించాలనేటువంటి డిమాండ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది. పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వాటా ఎంత, ఉద్యోగులకి జీతాలు, పెన్షన్లు, వీటి వాటా ఎంత, ఇవి లెక్కేసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. వాస్తవంగా ఇవాళకి కూడా తినడానికి తిండి లేక ఆకలి చావులు ఇవాళ కూడా భారతదేశంలో ఉన్నాయని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే అమర్త్య సేన్ ఆర్థికవేత్త, ఆయన ఎప్పుడో చెప్పారు, ఈ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి జీడిపి లెక్కలు తప్పు, ఈ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి తలసరి ఆదాయం తప్పు, కేవలం మానవ అభివృద్ధి సూచికలో ఉండేటువంటి కొలమానాలనే తీసుకోవాలి, లేదంటే ఆర్థిక అంతరాలు పెరిగిపోతాయి సమాజంలో, అప్పుడు అల్లకొల్లం వస్తుంది అని చెప్పి అమర్త్య సేన్ ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినటువంటి ఆర్థిక సూత్రాన్ని ఏ ప్రభుత్వం కూడా పాటించదు. పైగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుందనంటే ఉచితాలను ఆపేసేయాలి అని చెప్తుంది. ఉచితాలను ఆపేసేయండి అని చెప్పే ముందు మీరు ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీతాలు, పెన్షన్లు, వీటి గురించి ఆలోచించాలి కదా. ఉద్యోగులకేమో మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, పేదలేమో పేదలు అయిపోతున్నారు, వాళ్ళనేమో అప్లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి రావట్లేదు. అందుకే సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు తెలుసు కాబట్టి ప్రాంతీయ పార్టీలకి, ఆయా రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి ఉచిత పథకాలను అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఉచిత పథకాలని అనేక మంది పెద్దలు వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఎడ్యుకేటివ్ సిస్టమ్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్, వాటిని బేస్ చేసుకొని పేదలకు ఉచిత పథకాలు ఇచ్చినందువల్ల రాష్ట్రాలు, దేశం మొత్తం ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దానివల్ల కాదు, పెరిగిపోతున్నటువంటి అవినీతి, రాజకీయ అవినీతి, ఎగ్జిక్యూటివ్ అవినీతి, ఉద్యోగుల అవినీతి, వాళ్ళకి పెంచుతున్నటువంటి జీతాలు, ఈ కారణంగా భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి. ఉచిత పథకాలు ఎన్ని ఇచ్చినప్పటికీ గోరంతా కొండంతను దోచేస్తున్నారు. అది మాట్లాడకుండా ఉచిత పథకాల గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు బ్రెజిల్ తరహా ఒక విధానం తీసుకురావాలి. అది బోల్సా ఫ్యామిలియా అనేటువంటి ఒక విధానాన్ని బ్రెజిల్ వాళ్ళు అమలు చేస్తున్నారు. దాన్ని మనం అమలు చేయాలి అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారు. అంటే రాబోయే రోజుల్లో ఈ బోల్సా ఫ్యామిలియా అనే దాన్ని అమలు చేస్తారు. దీన్ని అమలు చేసినందువల్ల ఇబ్బంది ఏం లేదు. సంక్షేమ పథకాలని మీరు రద్దు చేయాలి అనేటువంటి ఆలోచన కాకుండా ఈ బోల్సా ఫ్యామిలీ అనేటువంటి విధానాన్ని అమలు చేసినందువల్ల వచ్చే నష్టం లేదు, చెయ్యాలి కూడా. ఏంటి అసలు బోల్సా ఫ్యామిలీ అంటే? బ్రెజిల్కు సంబంధించినటువంటి అధినేత ఈ బోల్సా ఫ్యామిలీ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే సంక్షేమ పథకాలను ఇస్తూనే
ఈ సంక్షేమ పథకాలు మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీ పిల్లల్ని 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మీ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి, విద్య చెప్పించాలి అనేటువంటి కండిషన్ పెట్టించారు. 85% హాజరు శాతం ఉండాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టి సంక్షేమ పథకాలు అక్కడ ఇస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ఖచ్చితంగా మీరు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఇలాంటి కండిషన్స్ పెట్టారు. ఇలా అనేకమైనటువంటి కండిషన్స్ పెట్టి వాళ్ళు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆ విధానం తీసుకురావాలి అని చెప్తున్నారు. ఓకే, తీసుకురావాల్సిందే, మంచిదే. అది కూడా పైగా ఎక్కడో దగ్గర ఈ సంక్షేమ పథకాలకి ఒకసారి ఫ్యామిలీ సంక్షేమ పథకాలను అందుకుంటే ఆ తర్వాత అందుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ఫ్యామిలీ అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ బోల్సా ఫ్యామిలీ విధానం చెప్తుంది. మరి అది ఇక్కడ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కరెక్టే. మరి ఒకసారి రిజర్వేషన్ అందుకున్నటువంటి ఫ్యామిలీ మళ్ళీ ఎందుకు అందుకుంటుంది? అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీకి మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ స్కూల్స్లోనే చదవాలి అనేది ఎందుకు పెట్టరు మీరు? సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి వాళ్ళకి అనేక కండిషన్స్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారే, బ్రెజిల్లో ఉండేటువంటి విధానాన్ని అమలు చేయాలని. మరి జీతాలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి కుటుంబాలని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? వాళ్ళకి రిజర్వేషన్లు ఒకసారి అందుకున్న తర్వాత వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్లో చదివించకపోతే మీరు ప్రమోషన్స్ ఇవ్వడానికి లేదు అని చెప్పి కండిషన్స్ ఎందుకు బెటరు? అంటే మీరు ఒకవైపు ఆలోచిస్తున్నారు, రెండో వైపు ఆలోచించట్లేదు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళ గురించే మీరు ఆలోచిస్తున్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల గురించి మీరు ఆలోచించడంలో తప్పనడుగు వేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. అసలు ఏంటి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అని అంటే, సంక్షేమ పథకాల గురించి ఒకసారి చూద్దాం. ఇది ఆమె చెప్పింది. ఏం చెప్పారు? ఆర్థిక సంక్షోభం నుంచి ఎక్కేందుకు బ్రెజిల్లో విజయవంతమైనటువంటి బోల్సా ఫ్యామిలీ తరహా విధానాన్ని అనుసరించాలని ఆర్థిక సర్వే సూచించింది. కేవలం ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా దానికి కొన్ని నిబంధనలు జోడించాలని పేర్కొంది. ఉదాహరణకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందే కుటుంబాలు తమ పిల్లలను ఖచ్చితంగా బడికి పంపడం, సకాలంలో టీకాలు వేయించడం వంటి సామాజిక బాధ్యతలు నెరవేర్చాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెట్టాలి కదా. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు, పెన్షన్లు తీసుకుంటున్నారు, మరి వాళ్ళ కుటుంబాలకు కూడా పెట్టాలి కదా. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఒక సన్సెట్ క్లాజ్ అంటే క్లాజ్ ముగింపు గడువు ఉండాలని, ప్రజలకు ఎప్పటికీ ప్రభుత్వం పైన ఆధారపడకుండా వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేలా పథకాల రూపకల్పన ఉండాలని సర్వే ప్రతిపాదించింది. ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. రేపు బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి చర్చకు వస్తుంది ఖచ్చితంగా. మరి వీళ్ళకి ఇన్ని కండిషన్స్ పెట్టేటప్పుడు సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి వాళ్ళకి, నిరుపేదలకి మీరు ఉద్యోగులకి ఎందుకు పెట్టడం లేదు? అలాగే ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడి మరీ ఇస్తున్న నగదు బదిలీలు వారు తిరిగి ఉపాధి రంగంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని, ఇదే దేశ ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది. ఇది తప్పుడు నివేదిక. ఇది పక్కా తప్పుడు నివేదిక. ఎందుకంటే సెకండ్ కైండ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ని ఆలోచించట్లా, ఓన్లీ సంక్షేమ పథకాలను బేస్ చేసుకొని నివేదికను ఇస్తున్నారు. సంక్షేమం అనేది ఒక భద్రత వలయంగా ఉండాలి తప్ప అది అభివృద్ధికి ఆటంకం కాకూడదు. అసలు అభివృద్ధికి ఆటంకంగా మారినటువంటి పరిస్థితులు ఏంటి? అవినీతి, ఉద్యోగులు, అవినీతి పనుల ఉద్యోగులు, అక్రమాలు చేసిన ఉద్యోగులు, అలాగే ఎజుగుడు సిస్టమ్. ఇవాళ ప్రశాసన్ నగర్కి వెళ్తే హైదరాబాద్కి ఒక్కొక్క ఎజుగుడు కట్టించినటువంటి బిల్డింగ్లు చూడండి, మీకు అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉందో. సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి, సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి నిరుపేదలను కాదు మీరు టార్గెట్ చేసేది, కుబేర్లను, నల్ల కుబేర్లను టార్గెట్ చేయండి. ఓట్ల వేటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చలుగా ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థలను అప్పులు వెలికి నెట్టేస్తున్నాయని ఆర్థిక సర్వే 2025-26 తీవ్రంగా హెచ్చరించిందంట. ఎందుకు హెచ్చరిస్తుంది అంటే పేదల మీద మీరు పేలాలు ఏరుకోవాలి, అంతే కదా. లేకపోతే పేదల మీద పడే ఉచిత పథకాలు ఎంత ఇస్తున్నారండి? మీ ఉచిత పథకాలు వాటా ఎంత? ఉద్యోగులకు జీతాలు, బత్యాలు, వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు, వీటి వాటా ఎంత? వాళ్ళకి లేని రిస్ట్రిక్షన్స్ వీళ్ళకి ఎందుకు? కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం నిబంధనలు లేని నగదు బదిలీ పథకం కోసం రాష్ట్రాలు చేస్తున్న ఖర్చు గత 3 ఏళ్లలో 5 రెట్లు పెరిగి ఈ ఏడాది 1,70,000 కోట్లకు చేరిందని చెప్పి లెక్కలు చేస్తున్నారు. అవును, చేరుతుంది. పేదల డబ్బు, పేదలు కడుతున్నారు కదా, ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు కూడా. ఇవాళ ఆయా రాష్ట్రాలకు లిక్కర్ రూపంలో వచ్చేటువంటి ఆదాయమే జీతాలకి ఇస్తున్నారు. అది తెలుసుకోవాలి. పేదలకు ఎంత ఇచ్చినా తక్కువే అండి.
ఈ భారీ వ్యయం వల్ల రాష్ట్రాల ఆదాయంలో దాదాపు 62% కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఉచితాలకే సరిపోతుంది. ఈ వడ్డీలు, పెన్షన్లు, జీతాలు ఇది ఎక్కువ భాగం. ఉచితాలకి తక్కువే ఎంత ఇచ్చినా. ఆ కారణంగా ఉచితాలు ఇచ్చిన కారణంగా రోడ్లు, రైల్వేలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించలేకపోతున్నాము. రాష్ట్రాలు దివాలా తీసే పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. కేవలం నగదును చేతిలో పెట్టడం వల్ల పేదరికం తగ్గడం లేదని నివేదిక స్పష్టం చేసింది. అందుకే బ్రెజిల్ తరహా విధాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి చేస్తుంది. సో ఇంతకన్నా అంటే పేదలకు ఉచిత పథకాలు ఇచ్చినందువల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి అని చెప్పేటువంటి స్టేట్మెంట్ కన్నా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, అలాగే అక్రమాలు, అవినీతి, దోపిడీ ఈ కారణంగా ఎక్కువ పోతుంది అనేటువంటి విషయాన్ని ఫోకస్ చేయాలి. అది చెప్పకుండా పేదోడి మీద పడి ఈ తెలివిగల్ల చదువుకున్న వాళ్ళ వ్యూహం అన్నమాట ఇది దారుణం కదా. ఉచితాలు ఎంత ఇస్తున్నారు మీరు? ఉచితాల వాటా ఎంత? ఇది ఆలోచించాలి కదా. ఇప్పుడు పార్లమెంట్లో చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే పేదల నోట్లో మట్టి కొట్టబోతున్నారు అనేది ఈ ఆర్థిక నివేదిక ద్వారా అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. థ్యాంక్ యూ.